అయోధ్య వలన కొన్ని వేల మంది బతుకుతారు, ఓ తిరుమల వలన కొన్ని లక్షల మంది బతుకుతారు. దేవుడు లేడనేవాడికి లాభమే. మీ దేవుడిని మేము నమ్మం. రామ మందిరంలో మూల విరాట్ ఎలా ఉండబోతుంది? రాముడు పుట్టిన స్థలం కదా, అందుకని అక్కడ ఉండబోయే రాముడు దాన్ని చెక్కిన ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు. అంటే జనరేషన్ మారుతుంది, అన్ని మారుతున్నాయి కదా, ఎందుకు వాళ్ళు మారట్లేదు, నువ్వు మారట్లే, వాళ్ళు అలాగే ఉన్నారు పోల్చడానికి రెడీగా. నువ్వు నా పూర్వీకులు ఎవరో ముస్లింలు కాదు, నా పూర్వీకులు ఎవరో. ఇవి ఎందుకు, ఇవేవ భేదాలు ఎందుకు? అది వాళ్ళకి సంబంధించిన విషయం, మనకు లేవుగా. మన ఒక్కరే చెప్తాను, సర్వేజన సుగుణ బాగుంటూ. ఓసారి చెప్పను, ఓ ముస్లిం క్రైస్తవుని చెప్పను. ఇలాంటి వాళ్ళ దాంట్లో బైరీ నరేష్ అని కూడా మొన్న అయ్యప్ప స్వామి దీక్షకు ఫోన్ చేసి సారీ చెప్పాడుగా. నాస్తికుల వల్ల సొసైటీకి ఏంటి ఉపకారం? ఏమన్నా అవుట్పుట్ ఏమన్నా ఉందా? తినేసి టాయిలెట్కి వెళ్ళం తప్ప అంటే మోడీ గారు ఉన్నా లేకున్నా ఇలాగనే ఉంటుందా వ్యవస్థ ఇప్పుడు అనేది? అయోధ్య మందిరాన్ని గౌరవం దక్కుతుందా? ఇల్లు అలగ్గానే పండగ కాదు, విల్లు ఎరవగానే పెళ్లి కాదు, గుడి కట్టగానే సంబరం కాదు. ముస్లిం పిలిచి ముస్లింలను మతానికి చేర్చమని ఎవరైనా అంటున్నారా? ఇప్పుడు నువ్వు పాత బస్తీలో భజన చేసి వస్తే చెక్కులు. రామ మందిరంలో మూల విరాట్ ఎలా ఉండబోతుంది? రామచంద్రమూర్తి అడవికి వెళ్ళి 14 ఏళ్ళ తర్వాత వచ్చాడు. వచ్చినప్పుడు ఆ వెల్కమ్ చాలా గ్రాండ్గా ఉంది. రామాయణం చదివితే మనకు అర్థమవుతుంది. వాళ్ళు మీ మనిషి చాలా అద్భుతంగా బ్రహ్మదేవుడు వరం చేత దాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. రాముడు పుట్టిన స్థలం కదా, అందుకని అక్కడ ఉండబోయే రాముడు బాలరాముడు, రామ్లల్లా అంటారు, చిన్ని రాముడు. అలాగే సీత, లక్ష్మణ, హనుమత్ సమేతంగా కూడా వేరొక మూర్తులు ఉంటారు. దాన్ని చెక్కిన ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, స్థపతి ఫ్రమ్ కర్ణాటక. చాలా అద్భుతమైనటువంటి దేవాలయం రామ మందిరం. రోజు అక్కడ భోజన వ్యవస్థలు, క్లీనింగ్, శానిటైజ్ అన్ని వ్యవస్థలు అద్భుతంగా చేశారు. వరల్డ్ రికార్డు బిగ్గెస్ట్ లాంగెస్ట్ సోలార్ లైట్ స్ట్రీటు. ఇంకా అయోధ్య అంటే మీకు ఇందాక చెప్పాను, యోధవరులు జయింప శక్యముగానిది అయోధ్య. ఎవరి చేత జయించబడింది. మన ధర్మం ఎప్పటిదాకా ఉంది అంటే ఇన్ని దాడుల తర్వాత ఇంకా భజనలు జరుగుతున్నాయి, ఇంకా పూజలు జరుగుతున్నాయి, ఇన్ని అత్యాచారాలు చేసిన తర్వాత కూడా. ఎందువలన? తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, పక్కతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతనుండగా. రాముడు ఎవరి దగ్గరికి వచ్చి కప్పం కట్టాడు భద్రాచలం విషయంలో? తానీషాకు. చరిత్ర కదా, గోల్కొండ వెళ్తే మనకి చెప్తారు కదా. వాడెవడో నాని అంట, ఇక్కడే కృష్ణా జిల్లా. అయోధ్య ఇష్యూని వాడు హిందువే. ఇప్పుడు నువ్వు ఏదో పార్టీలో ఉండు, బట్ పార్టీ కుక్కలా ఉండకు. ఏదో కులానికి పుట్టి ఉండొచ్చు, ఆ కులంలో కులం కుక్క అవ్వద్దు. ధర్మం ఉంటే కదా నీ పార్టీలు, నీ కులాలను. సో ఫస్ట్ ప్రయారిటీ ధర్మ. ఆ ధర్మానికి ప్రతీక ఎవరు? రాముడు. రామో విగ్రహాన్ ధర్మ. రావణాసురుడు రాముడి చేతిలో నిహతుడయ్యాడు. మరి అంత్యక్రియలు చేయాలిగా. విభీషణ్ నేను చేయను అన్నాడు. రాముడు ఏమన్నాడు తెలుసా? వాడు నా భార్యని ఎత్తుకెళ్ళాడు, వాడు చేసిన దానికి నేను చంపకుండా మధ్యలో మెసెంజర్లను పంపించా, అంగదుడిని పంపించా, హనుమంతుని పంపించా. వాడు మారలే, అందుకని వాడిని నిర్మూలించాం. కానీ మరణాంతే నా వైరం, ఇంక చనిపోయాడు. ఇంకా అతనికి నాకు వైరం లేదు. ఎవరైనా చనిపోతే ఇంక వాళ్ళతో మనకు వైరం ఉండదు. రామాయణం నేర్పించింది, రాముడు నేర్పించాడు. నువ్వు కానీ అతనికి అంత్యక్రియలు చేయకపోతే నేను చేస్తా. ఎవరికి? వాళ్ళ నాన్నకే అంత్యక్రియలు చేయలేదు రాముడు, తెలుసా మీకు? మరి వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఈయన అడవిలో ఉన్నారు కదా. తర్వాత భరతుడు చేశాడు. రాముడు పక్షికి అంత్యక్రియలు చేశాడు. అది వాల్యూస్ అంటే.
అందుకని పక్షిని కాల్చుకు తినేయడం వాల్యూ కాదుగా. పిల్లల్ని కాల్చుకు తినేస్తానని చెప్పడం, నీ పసి పిల్లల మాంసం నేను నీతో తినిపించేదను అంటే ఇవన్నీ నీకు తేలదు, ఎందుకంటే చదవలేదు కాబట్టి, బైబిల్లో ఉంటుందన్నమాట. కాబట్టి సో నా ఫస్ట్ రిక్వెస్ట్ లాస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే అబద్ధాలు ఆడకండి నాన్న, అన్నీ ఒకటని తెలిస్తే మాట్లాడు. నువ్వు బైబిల్ చదవు, భగవద్గీత చదవు, ఖురాను చదవు, అన్నీ ఒకటే. ఎలా ఒకటి అవుతాయి? ముస్లిమ్స్ మన గుళ్ళల్లో ఉద్యోగం చేయొచ్చు, మరి ఎవరైనా హిందూ మక్కా వెళ్ళొచ్చా చెప్పు చూద్దాం, రానిస్తారా? అబద్ధాలు ఆడడం మానేయండి, వాళ్ళు కరెక్ట్గానే ఉన్నా, నువ్వు అక్కడే కరెక్ట్, అంతే. సో అందువల్ల అయోధ్య కడితే సరిపోదు, నిలబెట్టుకోవాలి. అది ఆ నిలబెట్టుకోవాలంటే నువ్వు భ్రమంలో ఉన్నావు కదా, అది తొలగాలి, అప్పుడే నిలబడద్ది. లేకపోతే మీరు చూడండి, ఈ మధ్య అంటే చాలా జోక్స్ ఉన్నాయి. ఇంకొకరికి ఇంటర్వ్యూ వెళ్ళాలి, నేను ఇంకో చోటకి వెళ్ళాలి కాబట్టి సమ్ ఐ కంట్రోల్. మొన్న మధ్య నెల్లూరులో మత సామరస్యం అంటే ఇదే కదా అని పోస్టులు. ఏంటి పోస్టులు? అయ్యప్పలకి అన్నదానం చేసిన ముస్లింలు. వెరీ గుడ్. మరి అయ్యప్పలు మసీదులోకి వెళ్ళి ఎప్పుడు అన్నదానం చేస్తారు ముస్లిమ్స్కి? ఎరా పర్లేదా, తింటారా? మీకు అతను తెలుసా? అతని పేరు ఈ ముస్లిం స్పీకర్ ఉన్నాడు, ఏంట్రా, సిరాజ్. చెప్పాడు అతను ఓపెన్గా, ఏమని, ముస్లిం ఎప్పుడైనా మటన్ షాప్కో చికెన్ షాప్కి వెళ్తే అది హలాల్ అయితేనే తినాలి, అడగాలి అని చెప్పాడు. నువ్వు సిగ్గు లేకుండా రఘుపతి రాఘవ రాజారావు అన్నీ నాకెత్తామని అబద్ధాలు ఎడితే ఎలాగే? ఈ వన్ సైడ్ వద్దు మాకు, ఈ వన్ సైడ్ వద్దు నాన్న, అర్థమైందిగా? కాబట్టి అయోధ్యకి అడ్డం ఆనందమే, కానీ నిలబెట్టుకోవాలంటే నువ్వు ఉండాలిగా. బాబర్ అనే దొంగని ఫాలో అయ్యేవాడు ఇక్కడ ఉన్నప్పుడు, మన దేవాలయ తిరుపతి 10 కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస మంగాపురం, అక్కడ వెంకటేశ్వర గుడి ఉంటుంది, జస్ట్ దగ్గర తొండనూరు అని కూరుంది, అక్కడ చంద్రగిరి దగ్గర, అక్కడ తిమ్మప్ప దేవాలయం ఉంది. కూల్చింది ఎవరనుకుంటున్నావు? హైదరాలీ ఎవరనుకుంటున్నావు? టిప్పు సుల్తాన్ వాళ్ళ నాన్న. ఓకే, నువ్వేమో టిప్పు సుల్తాన్ యువసేన, టిప్పు సుల్తాన్ యూత్. సార్ దొంగ వాళ్ళకి ఫ్యాన్స్ కమిటీలు ఏమిటి నాకు అర్థం కాదు. అంటే అవి గతంలో జరిగినాయి కదా, ఇప్పుడున్న గతంని ఎందుకు తోడుచుకుంటూ వస్తున్నారు? సరే, ఇప్పుడు ఎవడో మీ అమ్మగారిని అనేసాడు, లకార ప్రయోగం చేసాడు ఓ నెల క్రితం, గతమే కాదు, నీకు అసలు రియాక్ట్ అవ్వకూడదు, అంతేగా. నీ మీద సంవత్సరం క్రితం ఎవడో ఫు అని ఊసాడు, సంవత్సరం క్రితం ఆల్రెడీ స్నానం చేసావుగా, పర్లేదంటవా? అంటే జనరేషన్ మారుతుంది, అన్ని మారుతున్నాయి కదా, ఎందుకు వాళ్ళు మారట్లేదు, నువ్వు మారట్లే, వాళ్ళు అలాగే ఉన్నారు పోల్చడానికి రెడీగా. నువ్వు కూల్చో. అప్పుడు నువ్వు ఎలా ఉన్నావంటే గెలితే గెలించుకోవాలి, ఆ టైప్లో ఉన్నావు నువ్వు. నేను లేను, నువ్వు మమైత్కా, నేను కాదు, అర్థమైందా? ఈ గొర్రెలు ఫోన్ చేసి డిబేట్కి వచ్చేయండి అంటున్నారు. నువ్వు క్వాలిఫై అవ్వాలి కదరా, డిబేట్కి ఎందుకు వెళ్తలేరు మళ్ళీ? నువ్వు క్వాలిఫైడ్ అవ్వాలిగా. బైక్ రేస్ అన్నారండి, ఏ బైక్స్ ఉండొచ్చు అంటారు? దానికి ఒక పేర్లు ఉంటాయి కొన్ని, అవునా? టీవీఎస్ 50 ఏజ్కి వెళ్ళొచ్చు అంటావా? దానికి 2 చక్రాలు ఉన్నాయిగా, అన్నిటికీ 2 చక్రాలు ఉంటాయి. బైక్స్ అదే బైక్స్ దాన్ని అలౌ చేస్తారంట? అలౌ చేయరు. ఎందుకు చేయరంటావు? అది సూటబుల్ కాదు దానికి, రేస్ అది బైక్ కాదు కదా. అవును. అలాగే అది టీవీఎస్ 50, ఇటు 50 గాడు, పేరు చివరేమో విజయ్ ప్రసాద్ రెడ్డి, అనిల్ కుమార్, లేకపోతే మోజస్ చౌదరి. మీరు మాకే పుట్టి మాకేందిరా చెప్పేది? నేను చెప్తున్నా పబ్లిక్ గా, పనికి మాలిన ఎడారి మతాలకి నాకు, నా పూర్వీకులకి, నా దేశానికి అస్సలు సంబంధం లేదు. నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్పు చూస్తాను. నాకు, నా పూర్వీకులకి, హిందూ ధర్మానికి, హిందూ మత గ్రంథాలకి, అందులో ఉన్న పేర్లకి అస్సలు సంబంధం లేదు. ఇట్లు సాంబశివరావు సన్నా సుబ్రహ్మణ్యం. దొబ్బిందా? నీ పేరేంట్రా? సాంబశివరావు. మీ నాన్న పేరేంట్రా? సుబ్రహ్మణ్యం. నువ్వు మాకే పుట్టావు, సంబంధం లేదని అలా చెప్తావు కదా. అంటే కాబట్టి నీ దగ్గర నిజాయితీ లేదు, నీతి లేదు, నీతో ఎలా డిస్కస్ చేస్తాం కదా. నువ్వు కూడా చెప్పు, నేను ప్యూర్ హిందూని, నా పూర్వీకులు ఎవరో ముస్లింలు కాదు, నా పూర్వీకులు ఎవరో క్రైస్తవులు కాదు. నువ్వు చెప్పు, నువ్వంటే ఆడు.
ఇప్పుడు దానికి సంబంధం ఏముంది? ఎవరిష్టం వాళ్ళు బతకాను కదా. ఎవరిష్టం ఇప్పుడు ఎవరిష్టం వాళ్ళు ఉంటారు కదా, ఎవరిష్టం వాళ్ళు ఉంటున్నారు కదా. పీల్చే గాలి ఒకటైనప్పుడు, తినే అన్నం అంతా ఒకటైనప్పుడు, అందరు ఇప్పుడు అగ్రికల్చర్ అనేది ప్రతి ఒక్క కుల సర్వని అందరు చేస్తున్నారు. అన్ని అయినప్పుడు ఇవి ఎందుకు, ఇవేవ భేదాలు ఎందుకు? అది వాళ్ళకి సంబంధించిన విషయం, మనకు లేవుగా. మనం ఒక్కడే చెప్తాం సర్వేజన సుగుణభవంతు. ఓసారి చెప్పను, ఓ ముస్లిం క్రైస్తవుని చెప్పను, అయిపోతుంది. ఇన్ని మాటలు ఎందుక? ఇప్పుడు నీకు ఇష్టం ఎవరినన్నా? వెంకటేశ్వర్లు సార్. రైట్. నీకునా రైట్. నాకు శివుడు ఇష్టం, లేదా అమ్మవారి ఇష్టం, లేదా ఆంజనేయ ఇష్టం. ఓకే ఓకే. మీరెప్పుడైనా, నేను ఎప్పుడైనా, మా రెడ్డి ఎప్పుడైనా, ఎవరినైనా రాయ్ మీరు కానీ వెంకటేశ్వరాన్ని నమ్మలేదనుకో, అగ్ని ఆరదో పురుగు సావదో, నువ్వు నరకంలో పడిపోతావు. అలా ఎప్పుడైనా బెదిరించారు మీరు? లేదు. ఇప్పుడు మన బుక్కుల్లో ఉందా? ఆడెవడో దరిద్రుడు గొర్రె ఏమన్నా నేను? గొర్రె తప్పు కదండి, అలా అనొచ్చా గొర్రెని? వాళ్ళు చెప్పారండి గొర్రెలు, నేను చెప్పలే, అది ఎందుకు వాళ్ళ పుస్తకంలో ఉంది. ఓకే, నువ్వే చెప్పావా? ఏదో మీ ఛానల్ పేరేంటి? సోషల్ పోస్ట్. ఎవరు వచ్చారని అడిగారు నన్ను, సోషల్ పోస్ట్ అన్నాను. నువ్వు అందులో తప్పడానికి ఏముంది? నువ్వేగా చెప్పావు సోషల్ పోస్ట్ నుంచి వచ్చావని కదా. అలా వాళ్ళే గొర్రెలని చెప్పారు, దాన్ని తిట్టు కింద భావిస్తారా? వాడు నాకు మెసేజ్ పెట్టాడు, ఏమని, ఎక్కడ అది ఏదో పోస్ట్ కింద మెసేజ్ పెట్టాడు. ఏంటి పోస్ట్ అంటే వాడు పెట్టింది మీకు చూపిద్దామని చూస్తున్నాను. ఇన్ని వందల వాటిల్లో అదొక ఆనిముత్యం. అబ్బా ఎంత గొప్ప ముత్యం, ఎక్కడో పెట్టాను. దాంట్లో వాడు ఏమన్నాడు తెలుసా? నువ్వు కానీ మా పార్టీలోకి రాకపోతే, మా పార్టీ అంటే ఇగో తీసాను చూడు, ఇది చదువుతావు, నీకు కళ్ళు కనపడతాయి చూడు, పైన వాడి పేరు చదువు ముందు. యూజర్ యూజ్లెస్ వాడి పేరు చెప్పడం, మాకే పుట్టాడు కాబట్టి. నెక్స్ట్, మీరంతా వెధవలు కాబట్టి బైబుల్ అర్థం కాలేదు. బైబిల్ ఎదవల బుక్ అనడానికి ఎంతకంటే రుజువు ఏంటి? ఇంకా ఉన్నాయి. ఇంకోటి ఏముందంటే, మీరు కానీ నమ్మకపోతే ఇగో చూడు చూడు, ఆడి పేరు చదువు, పైన ఆడి పేరు చదువు. సలీం రాజ్ యూట్యూబ్. తప్పకుండా అగ్నిలో పడతారు, మారకపోతే తప్పకుండా అగ్నిలో పడతారట. ఏంటి ఇప్పుడు కనకదుర్గం గుడి ముందు ఎవరైనా బోర్డు పెట్టారా? రే మీరు దర్శనం చేసుకోకపోతే సర్వనాశనం అవుతారని? లే. మనకి ఉన్న స్వతంత్రం, మన ధర్మం ఇచ్చిన స్వేచ్ఛ ఇంకెక్కడన్నా ఉందా? మరి నువ్వు అబద్ధాలు ఆడతావా అన్నీ ఒకటని? మరి బయటికి వెళ్ళిపోదాం చర్చిలో మసీదులో, ఇంకా అబద్ధాలు ఆడకే. ఓకేనా? ఇలాంటి వాళ్ళ దాంట్లో బైరీ నరేష్ అని కూడా మొన్న అయ్యప్ప స్వామి దీక్షకు చెప్పాడా? అదే మరి సారీ చెప్పినా కూడా అతనికి మన అయ్యప్ప దీక్ష నుంచి తొలగించడం, బయటికి వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. ఇది చూసారా వీడియో? దీక్ష చేసాడా? లేదు లేదు లేదు, లోపలికి వచ్చాడు, అది విన్నాం. అది అయిపోయింది. తర్వాత మళ్ళీ లోపలికి వచ్చాడు. నేను సారీ చెప్పాను, నేను అయ్యప్ప దీక్ష దగ్గరికి వచ్చాడు అనమాట. అయ్యప్పలు అందరు ఉన్న దగ్గర వస్తే వాళ్ళు ఎవరు ఒప్పుకోలేను, అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట అన్నామని. అదే అదే అదే. ఇప్పుడు ఎవరు అడిగారు నాకు గుర్తులేదు, కానీ వండర్ఫుల్ క్వశ్చన్ అడిగారు. నాస్తికుల వల్ల సొసైటీకి ఏంటి ఉపకారం? ఏమన్నా అవుట్పుట్ ఏమన్నా ఉందా? తినేసి టాయిలెట్కి వెళ్ళడం తప్ప నాస్తికుల వల్ల ఏమన్నా ఉపకారం ఉందా? ఒక్క అయోధ్య వలన కొన్ని వేల మంది బతుకుతారు, ఓ తిరుమల వల్ల కొన్ని లక్షల మంది బతుకుతారు. ఇంక్లూడ్ దేవుడు లేడనేవాడికి లాభమే, నీ దేవుడిని మేము నమ్మం అన్నోడికి లాభమే. అది హిందూ ధర్మం, అది సనాతన ధర్మం. రమ్మండి ఎవరినైనా. ఓకే, దీనికంటే బెటర్ ఏమన్నా చూపించాను, మారిపోతాను నేను కూడా. సార్ ఒక లాస్ట్ క్వశ్చన్, ఇక అయిపోయింది. ఇప్పుడున్న మోడీ గారు ఎలా అయితే పట్టుదలతోనే అయోధ్య మందిరాన్ని నిర్మించడం జరిగింది, అంటే మోడీ గారు ఉన్నా లేకున్నా ఇలాగనే ఉంటుందా వ్యవస్థ ఇప్పుడు అనేది? అయోధ్య మందిరాన్ని గౌరవం దక్కుతుందా? ఎంత ఉపన్యాసం మొదటి నుంచి దేనికి ఇచ్చాను నేను? అంటే మీ ఇలాంటి వాళ్ళు ఉన్న మారుతారా? అంటే ఇప్పుడు మోడీ గారు ఉండడం వల్లనే అయోధ్య సాధ్యం, చాలా నో డౌట్. అంటే రాబోయే కాలానికి నేను అసలు నా ఆవేదన, నా ఉపన్యాసం అంతా అదే కదా. గుడి ఇల్లు అలగ్గానే పండగ కాదు, విల్లు ఎరవగానే పెళ్లి కాదు, గుడి కట్టగానే సంబరం కాదు. వాళ్ళు కూల్చే శక్తులు, కాల్చే శక్తులు, బ్యాచ్ అంతా అలా ఉన్నప్పుడు నువ్వేమో అబద్ధాలు ఆడడం మానవు. ఊస్తేనేమో వెరీ స్వీట్, వెరీ టేస్టీ అంటున్నాను కదా, అది పెద్ద విషయం ఏం కాదు. పోనీ రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం 3 లైన్ తెలుసా? అక్కడ వరకు తెలుసు. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, ఈశ్వర్ అల్లా తెగుద్ది. ఎందుకు?
నేను అదే చెప్తున్నా, పొద్దు నుంచి లోకేష్ గారు చెప్తున్నారు. అదే చెప్తున్నా. అదే. నేను పొద్దు నుంచి లోకేష్ గారు అంటున్నా, నువ్వు ఏరా పందులు అంటున్నావు. మారాల్సి నేనా నువ్వా? ఇప్పుడు ఈశ్వరల్లా తేరేనామంటే అర్థం ఏంటమ్మా? అందరు ఒకటే అన్నట్టు. ఈశ్వరుడైనా అల్లా ఒకటే. పేర్లు వేరని. పేర్లు వేరు. ఇది ఎవడు చెప్తాడు? ఈశ్వరుని నమ్మినోడు చెప్తాడు. అల్లా నమ్మినోడితో చెప్పించు. ఈయన మాటలొద్దు కానీ, నేను నమ్మే వెంకటేశ్వర స్వామిని మీరెవరు నమ్మక్కర్లే, నమ్మకపోయినా ఏం పర్లేదు అని నేను చెప్తా. నేను పూజ చేసే రే రెడ్డి అక్కడ ఎవరున్నారు? రాధాకృష్ణులు ఉన్నారు కదా, ఓకే అక్కడే ఉండు. నేను పూజ చేసే రాధాకృష్ణుల్ని, మీరు పూజ చేయకపోయినా ఏం పర్లేదు నేను చెప్తున్నా. ఈ ఒక్క స్టేట్మెంట్ ఇలాగా, మేము నమ్మే యేసుని, మేము నమ్మే అల్లాని, ఇతరులు పూజించకపోయినా పర్లేదు అని చెప్పను. ప్రపంచం 2 సెకండ్లో పీస్ఫుల్ అయిపోద్ది. ఇంక మళ్ళీ పాకిస్తాన్ పుట్టదు, బంగ్లాదేశ్ పుట్టదు, ఏ గొడవలు పుట్టవు. ఇప్పుడు ఎవరు పిలుస్తారు గురూజీ? ఇప్పుడు ఎవరు పిలుస్తారు? ముస్లిం పిలిచి ముస్లింలను మతానికి చేర్చమని ఎవరైనా అంటున్నారా? ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఇంత చెప్పిన తర్వాత ఉదాహరణ ఇవ్వాలి, ఎందుకంటే డౌట్స్. డైలాగ్ వేయాల్సిందే, మీరు మారరా అని. ఇప్పుడు నువ్వు పాత బస్తీలో భజన చేసి వస్తే సెక్యులరిజం ఉందని నేను చెప్తా. పాకిస్తాన్ ఎల్లు వెనక్కి వస్తే సెక్యులరిజం ఉందని చెప్తా కదా. ఇన్ని జరిగినా మనం మారకపోతే సునీల్ గడే కరెక్ట్. ఎవరా సునీల్? అదే మీరు మారరా అంటాడు. ఓకే, అదన్నమాట. ఓకే గురూజీ, ఓకే అర్థమైందిగా? అర్థమైంది. కాబట్టి గుడి కడితే గొప్ప కాదు, నిలబెట్టుకునే వాళ్ళు వెనకాల ఉండాలి. ధర్మము యతో ధర్మ తతో జయ. కాబట్టి గుడి కట్టేస్తే ఉపకారం ఉంది. తర్వాత గెదలు వచ్చి తన్నుకుపోయి కూలగొట్టే జాతి ఉన్నంత కాలం నువ్వు ఎన్ని కట్టినావు ఉపకారంలే. ఎన్నిసార్లు కట్టాం? బోల్సార్లు కట్టాం, బోల్సార్లు కూల్చారు. కాబట్టి మారాల్సింది హిందువులు ఎక్కడ మైనార్టీ అయ్యారో అక్కడ పీస్ ఉండదు, ఓన్లీ పీసెస్సే ఉంటాయి. హిందువులు మెజార్టీగా ఉన్న చోట మాత్రమే మనశ్శాంతి ప్రశాంతత ఉంటుంది. ఓకే, అన్ని అర్థమైందిగా, ఇంతకంటే ఎవడు చెప్తారు? ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందువులు మారాలని, హిందువులు బ్రెయిన్ వాడాలని, అబద్ధం చెప్పడం మానేయాలని. గవర్నమెంట్లు ఎలాగ మారం, వాళ్ళు అలా గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్తూనే ఉంటారు. కాబట్టి ఓటు వేసేటప్పుడు ఇది ధర్మానికి ఉపయోగపడుతుందా లేదా, అందుకే మా క్యాస్ట్ మా పార్టీ అనే దరిద్రులు హిందువులు కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట టంగున. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.